In 2008, Nimisha Priya, a young and ambitious nurse from Palakkad, Kerala, left for Yemen like many Indians working abroad. She just had one dream, to earn a better life for her family. But what she found in Yemen was not a career, it was a nightmare. Sana అనే క్యాపిటల్ లో నిమిషా ఒక ప్రైవేట్ క్లినిక్ లో వర్క్ చేసి తర్వాత ఒక ఎమెనీ బిజినెస్ మ్యాన్ తలాల్ అబ్దో మాడితో కలిసి తన క్లినిక్ స్టార్ట్ చేసింది. నిమిషా షీ ట్రస్టెడ్ హిమ్. కానీ రిపోర్ట్స్ ప్రకారం తలాల్ స్లోలీ ఆమె పాస్పోర్ట్ ని తీసుకున్నాడు, ఆమెను ట్రాప్ చేశాడు అండ్ బికేమ్ అబ్యూసివ్. హీ వాజ్ నో లాంగర్ ఏ పార్ట్నర్. హీ allegedly became her captor. తలాల్ కి సెడేటివ్స్ ఇంజెక్ట్ చేసి అన్కాన్షియస్ చేయాలని ట్రై చేసింది, కానీ ఓవర్ డోస్ వల్ల తలాల్ చనిపోయాడు. ఇన్ షాక్ అండ్ ఫియర్ షీ అండ్ హర్ అసోసియేట్ allegedly dismembered the body and hide it in a water tank. Nimisha was arrested in 2017. In 2020 she was sentenced to death by beheading under Yemeni law. కానీ యెమెనీలో కిసాస్ లా ప్రకారం టిమ్ ఫ్యామిలీ ఫర్గివ్ చేస్తే బ్లడ్ మనీ ఇచ్చిన లైఫ్ సేవ్ చేయొచ్చు. కానీ తలాల్ ఫ్యామిలీ ఎస్పెషల్లీ బ్రదర్ అపోజ్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ అబౌట్ మనీ, వి వాంట్ కిసాస్, దిస్ ఇస్ గాడ్స్ లా. Nimisha's mother, her young daughter and thousands of Indians pleading for her life. A group called Save Nimisha Priya International Action Council raised funds and tried to negotiate. Indian government కూడా Yemen officials తో ఎగ్జిక్యూషన్ పోస్ట్ పోన్ చేయమని రిక్వెస్ట్ చేసింది. జూలై 16th కి ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఉంది, ఇప్పుడు టెంపరీగా పోస్ట్ పోన్ అయింది. ఇది ఒక మర్డరా లేదా ఒక డెస్పరేట్ విమెన్ యొక్క సర్వైవల్ అటెంప్టా? ఆమె మదర్ చెప్తుంది ఆమె మర్డర్ చేయలేదు, ఆమెని టార్చర్ చేశారు, ఆమె లైఫ్ ని డిఫెండ్ చేసుకుంది. కానీ విక్టిమ్ ఫ్యామిలీ చెప్తుంది వి లాస్ట్ ఎ బ్రదర్, వి వాంట్ జస్టిస్. ది స్టోరీ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ క్రైమ్ అండ్ పనిష్మెంట్, ఇట్స్ అబౌట్ ది హ్యూమన్ కండిషన్. హౌ ఫార్ someone can go when pushed to the edge. What do you think? Was it murder or a woman's desperate fight for freedom? Let me know in the comments. If you like this video, hit like, share it with your friends, and don't forget to subscribe. I'll be back with more real stories.